గురుకులాల్లో సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంతేగాని వాకింగ్ చేయాలనిపించినప్పుడల్లా గురుకుల బాట అంటూ వెళ్తే ఎలా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు ఆయన. బీఆర్ఎస్ హయాంలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు అద్దె చెల్లించకపోతే అప్పటికప్పుడు తాము 50% చెల్లించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచామని గుర్తు చేశారు పొన్నం. వ్యవస్థలనే సమాధాన భేద దండం ఉంది. నువ్వు రిప్రజెంటేషన్ కూడా చేయ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రోడ్డుకి గురుకుల బాట చేస్తా అంటే నీకు వాకింగ్ చేయాలనిపించినప్పుడల్లా గురుకుల బాట పోతా అంటే ఎట్లా? ఎస్, ప్లీజ్ కమ్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు, పరిష్కారం చేయకపోతే అప్పుడు అడుగు. నిజంగా నువ్వు ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నాడు అయితే నువ్వు ఎస్సీ వెల్ఫేర్ మెయింటైన్ చేసినాడు అన్ని ఓన్ బిల్డింగ్లు కట్టనుంటేవి. 1029లో 600 చిల్లర ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కిరాయి గడ్డలే 40 నెలల మొన్న దసరా రోజు బంద్ చేస్తామంటే వార్నింగ్ ఇచ్చి 50% కిరాయిలు ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేయమన్నాం. మేము 2014 దాకా గ్రీన్ ఛానల్ తోటి మెస్ ఛార్జీలు పేమెంట్ చేసినాం. మీరు 20 నెలలు అప్పులు పెడితే క్వాలిటీ ఫుడ్ ఎడికేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ వేస్తున్నాం, మెస్ ఛార్జీలు వేస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జీలు వేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ కనబడతలేదా? బిగ్ టీవీ చూపెట్టి ఒకసారి ఆయనకు.